మళ్ళీ రప్ప రప్ప సినిమా డైలాగ్ అంటాడు జగన్మోహన్ రెడ్డి. రప్ప 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 సినిమా డైలాగ్లో చెప్తే తప్పు అనేవాడిని సైకో అంటారా? అది అంటాం తప్పురా బాబు అన్నవాడిని సైకో అంటారా? అట్లాగే రప్ప రప్ప కాదు కన్ను కొట్టి వేసేయమని చెప్పేవాడు సైకో అంటారా? తెల్లారెళ్ళి పలకరించాలి సార్, రాత్రి వేసేయాలన్నా పొద్దున్నెళ్ళి పలకరించేవాడిని సైకో అంటారా? సైకో అంటే ఏంటి అయ్యా? పేరు నాని గారు సమాధానం చెప్పండి. సైకో అంటే ఎవరో? అంటే రాత్రి చంపేసి పొద్దున్న వెళ్ళి పలకరిస్తే నీకు తెలుసు, మీ నటన మాకు తెలుసు. మీ నటన పొద్దున్న వెళ్ళి ఆ శ్మశానంలో పడుకోవటాలు అన్నీ మాకు తెలుసు. మీరు చేసినటువంటి రప్పరప్పలు అన్నీ తెలుసు అందరికి. వాళ్ళ సైకో అంటారా? లేదా నేను ఆ మాట అనలేదు, నేను అంటే రాత్రి కాదు పగలే వేసేయమంటానని చెప్పి మాట్లాడింది వాస్తవం కదా, వాణ్ణి సైకో అంటారు. మళ్ళీ వచ్చి లేదు లేదు నేను ఆ మాట అనలేదు, అసలు అనవసరంగా దీన్ని ఇచ్చేస్తానని చెప్పి మాట్లాడండి. ఇంకేమంటారు? వయసు వచ్చింది, కొద్దిగా ఇంగిత జ్ఞానం తెలుసుకోండి. వయసు వస్తే సరిపోదు, వయసు వస్తున్నా దానికి తగ్గట్టుగా మాట్లాడాలి, పెద్దరకంగా ఉండాలి. ఇవాళ మీరు ఒక పెద్ద పిచ్చోడు, బందర్ పిచ్చోడు అని చెప్తూ ఉంటాడు. బందర్ పిచ్చోడు ఆయన చెప్తూ ఉంటాడు. ఈ బందర్కే కాదు ఈ రాష్ట్రానికే పెద్ద పిచ్చోడు పేరు నాని. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? అరెస్ట్ కావాలి, బెయిల్ తెచ్చుకోవాలి, అంటే సింపతి కోసం. అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు ఎలా ఉందంటే చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను తీసుకుని వీళ్ళు బెయిల్ తెచ్చుకుని ఇచ్చేయాలని చూస్తున్నారు. ప్రజలే ఇవాళ చూశారు కదా, ఇప్పుడు మా మీద పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, మమ్మల్ని అందరూ అరెస్ట్ చేశారు. నేను 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగజార్చేశారు ప్రజలు. ఇవాళ వాళ్ళ ఉద్దేశం